విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ చాలా కష్టపడినాడు. విజయ్ గెలుపును స్వాగతించవలసిందే. విజయ్ పెట్టిన 2 సంవత్సరాల్లోనే తొందరగా చాలా సీట్లు సంపాదించడం. ఊహించారా విజయ్ గెలుపుని మీరు ముందుగానే? ఊహించారు. ఓ, మీరెందుకు ఊహించారు సార్? అంటే అక్కడ సినీ హీరోలకు తమిళనాడులో చాలా క్రేజ్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో అంత క్రేజ్ లేదు. ఓకే, నెక్స్ట్ అదే అడగబోదని మీరే చెప్పారు. అంటే అక్కడ 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్నాడీఎంకే. ఆ రెండింటినీ కాదని విజయ్ ఎందుకు అంత నమ్మారు ఉంటారు అక్కడ ప్రజలంటే? డిఎంకే అన్నాడీఎంకే అంత డిఎంకే ఉదయనిధి అనే అతను హిందూ మతాన్ని కొంచెం కించపరచడం వలన అది పనిచేసినట్లు అనిపిస్తుంది. అన్నాడీఎంకేలో ఫేస్ వాల్యూ లేదు, జయలలిత లాంటి పెద్ద ఫిగర్ లేకపోవడం, ఆయన ఫిగర్ ఇన్ ద సెన్స్ ఆ పెద్ద స్టాల్ బాట్ లేకపోవడం నెగిటివ్ అయి ఉంటుంది. ముఖ్యంగా యువత సార్ జెన్జీ ఓటర్లు ఎక్కువ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది విజయ్ వైపు. అది కేవలం సినిమా గ్లామర్ అని ఇంకేదైనా పని చేస్తుందా? సినిమా గ్లామరే ఉంటుంది. ఓకే, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అనుకుంటున్నారా విజయ్ గారు? నెరవేర్చాలి సార్, ఖచ్చితంగా నెరవేర్చాలి. మంచి జరగాలని కోరుకుంటాం. చివరికి ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారి గెలుపును స్వాగతించవలసిందే సార్. ఓకే, థ్యాంక్స్ అండి. చూసుకుంటే విజయ్ గారు గెలిచాక సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ జరుగుతుంది. విజయ్తో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ ఆల్సో సీయింగ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్స్ ఇవన్నీ మంచిగా చూశాను, చాలా మీమ్స్ అన్నీ వస్తున్నాయి. బట్ కానీ ఎనీవేస్ కూటమి ప్రభుత్వం ఏమంత చేతగాని ప్రభుత్వం. ప్రభుత్వం గురించి మాట్లాడదాం, ఓన్లీ టాపిక్. ఎందుకంటే విజయ్తో కంపేర్ చేస్తున్నారు, సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ దమ్ము ఉంటే అంటుంది వైసీపీ సోషల్ మీడియా. ఓకే, దాని మీద మీరు ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా వైసీపీ సోషల్ మీడియా ఏం చెప్తుంది అంటే నరమం లేని 4 అంటారు కదా, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఓకేనా? అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒకటి ఇట్లా అంటారు కదా, పవన్ కళ్యాణ్ స్మైల్ ఇస్తారు కదా, అంతే. దానికి మించి అంటే ఈ విషయంలో అసలు పవన్ గారికి సంబంధం లేదు, కానీ సంబంధం లేని వాటికి భారతదేశంలో ఎక్కడేం జరిగినా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కాలికో మెడకో చుట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇంక స్టఫ్ లేదు కదా. వెనెవర్ ఇప్పుడు స్టఫ్ ఏదైనా లేనప్పుడే కదా దట్ పీపుల్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ ఈ స్టేట్స్. ఇంకో విషయం ఏంటంటే ఇదే మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రీల్స్లో రోజా గారు కూడా వెళ్ళారు, ప్రచారం చేశారు కదా ఆ పార్టీలో. ముందు ఇక్కడ గెలిస్తే ఆడిపోవాలి, కానీ ఈడ గెలవలేదు, ఈడ బీగలేదు, ఆడిపోయి ఏం చేస్తారా బ్రో? అది కూడా అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఆయన రచ్చగొడుతూ ఆయన ఏదో ఆలోచించారు. ఒకవేళ అనుకున్న అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి సోలోగా 170 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే విజయ్ గారి ఇన్స్పిరేషన్తో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ మన నాలెడ్జ్ పరంగా మన పీపుల్స్ పరంగా చెప్తున్నాను, 100% వాళ్ళు ఇంకొక 20 years, ఇప్పుడు ఆల్రెడీ 2.5 years అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక 3 years కలిసి ఉండి మంచిగా రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళి మంచిగా ప్రతి పథకాలు ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా పీపుల్స్ తీసుకెళ్ళి వాళ్ళకి మంచి చేసి దాని తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత ఇండిపెండెంట్గా నిలబెడితే 100%గా ఛాన్స్ ఉండొచ్చునేమో బేబీ ఆయన దాన్ని బట్టి. చివరిగా పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? సంబంధం లేని విషయాలు కూడా లాగి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే మీరేం చెప్తారు ఫైనల్ గా? పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటండి, జస్ట్ స్మైల్ ఇచ్చేసి అవునా ఆయన అంటారు కదా స్మైల్ ఇచ్చి ఇట్లా అన్ని హ్యాపీగా, అంతే. ఇంకంతకు మించి దీనికంటే ఇంకా కామెంట్స్ ఇంకా ఒకటి ఉండవు. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? చూసే ఉంటారు కదా తమిళనాడులో, చూసే ఉంటాను. ఆ విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఓకే, నా యంగ్ 51 సీఎం అవ్వాల్సిందే. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ గెలిచారు, దానికి పాపులారిటీ ఉంది కాబట్టి ఆయన వస్తే సీఎం అవ్వాలన్నా. ఊహించారా విజయ్ గారు గెలుపునే? ఊహించారు. అక్కడ 2 పెద్ద పార్టీలు ఉండగా విజయ్ గారు గెలుస్తారని మీరు ఎలా ఊహించారు అంటే? సార్ అక్కడ 5 సంవత్సరాల దాకా డిఎంకే పార్టీ వాళ్ళతో జనాలు చాలా ఇబ్బంది పడిపోయారన్న. సరేనా? 50-60 సంవత్సరాల దాకా డిఎంకే ఐఏడిఎంకే అన్న డిఎంకే 20 సంవత్సరాల దాకా అట్లానే ఉంది. సరేనా? ఇప్పుడు జనాలు వాళ్ళని చూసి ఇదే అయిపోయారు, బోర్ అయిపోయారు. అందుకే ఇప్పుడు అక్కడ జనాలు కొత్త రాజకీయం కొత్త పార్టీ ఇవ్వాలని దాని భరోసా విజయ్కి అవకాశం. ముఖ్యంగా జెన్జీ ఓటర్లు యువత మాత్రం ఆయన వైపు తిరిగారన్నమాట. అంతగా యువత నమ్మడానికి కారణం కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకేదైనా పనిచేస్తుంది అనుకుంటున్నారా? సార్ ఆయన సినిమా చూస్తే కొద్దిగా కరప్షన్ మీద ఎక్కువ సినిమా, దానివల్లే మేము వేస్తాం సార్ ఓటు. సరే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారనుకుంటారా విజయ్ గారు? నెరవేర్చుకుంటారు. నెరవేర్చుకోవాలని కోరుకుందాం. చివరికి ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బ్రదర్ గారు గెలిచాక ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది, ఆయన సింగిల్గా పోటీ చేయాలనే అంశం ఎక్కువ పెరుగుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే?
పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి ఇప్పుడు అంటే వాళ్ళిద్దరిని ఒకేలాగా పోలుతున్నారు కాబట్టి compare చేస్తున్నారు. అది నన్ను అడిగితే చాలా రాంగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయలేదు, విజయ్ ఒక్కడే సింగిల్గా పోటీ చేశాడు, అలాగే సింగిల్గానే గెలిచాడు అనమాట. అది కానీ ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా సింగిల్గా గెలిచాడు. దాని కంపారిజన్ చాలా రాంగ్ అని ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయాలనే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు, మీరు దమ్ముంటే పోటీ చేయండి సింగిల్గా అని. సో దాని గురించి ఏంటని పోటీ చేయమని అడుగుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే తనకి ఎన్ని ఓట్లు వస్తాయని తెలుస్తుంది కదా. కానీ తను ఇంకో పార్టీ సపోర్ట్ కాకుండా తను కూడా విజయ్ లాగా సింగిల్గా పోటీ చేస్తే తను కూడా ఒక నాయకుడిగా గెలుస్తారని నేను అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా. ఒకవేళ జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వచ్చి 2029లో 170 స్థానాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రావచ్చు 2029లో. అంటే ఇప్పుడు చాలామంది యువత గెలిపిస్తున్నారు కదా జనసేన. 2029లో కూడా కొంత ఓట్లేసి కొన్ని గెలుచుకోవచ్చు అనమాట. అక్కడ చూసుకుంటే మనం తమిళనాడులో కుల మత ప్రాంతాలకు అతీతంగా యువత మొత్తం ట్రావెల్ అయ్యారు. అలా ఇక్కడ ఏపీలో సాధ్యమే అనుకుంటున్నారా? ఇక్కడ యువత కుల మతాలకు అతీతంగా ట్రావెల్ అవుతారు అనుకుంటున్నారా? నేనైతే ట్రావెల్ అవ్వరు అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాస్ట్ రిలీజన్ ఫీలింగ్ అనేది చాలా ఉంది ఏపీలో. తమిళనాడుకి ఏపీకి చాలా డిఫరెంట్. ఓకే, మరి ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఏ మార్కు ప్రభావం చూపిస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ప్రభావం అంటే చెప్పలేరు. ఫైనల్గా పవన్ గారికి ఈ విషయంలో సంబంధం లేదు, అక్కడ విజయ్ గారి గెలుపుతో సంబంధం లేదు. ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారండి? ఆయన సంబంధం విషయంలో ట్రోల్ నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి అసలు చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఓకే, ఆయన సింగిల్గా పోటీ చేసి సింగిల్గానే గెలిచాడు, ఈయన కూడా సింగిల్గా పోటీ చేస్తే ఈయన కూడా సింగిల్గా గెలుస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు చర్చ నడుస్తుంది, మరి మీరు విన్నారో లేదో, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువైంది. ఆయన కూడా విజయ్ గారితో కంపేర్ చేసి సింగిల్గా ఆయన కూడా పోటీ చేయడం కూడా చాలా మంది పెరిగారు. దాని మీద ఏం చెప్తారంటే మీరు? ఇవన్నీ జరిగేవి కాదు, పెట్టేవి కాదు, వేస్టే. ముందు అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, దాన్ని బట్టి గెలుస్తారు. ఓకే, అంతేగాని దీనివల్ల గెలవరు. అయితే ముందు ఈ అంశాన్ని లేపింది ట్విట్టర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. సుబ్బిపల్లి ఎంకిచావుకు వచ్చిందని ఆయన ట్వీట్ పెట్టారు. మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దమ్ముంటే సింగిల్గా పోటీ చేస్తాడు. వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ తరఫున మేము ఈ పార్టీలో లేము, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని పెట్టండి అని ముందు జగన్ దగ్గర అడిగి రమ్మను. అదేలే, ఇలా రెచ్చగొట్టడం వల్ల ఒకవేళ ఆయన ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తే అనుకుందాం, బయటకు వస్తే ఈ రాంబాబు రాడు, ఇంకొకటి రాడు కాదు. ఆయన 170 స్థానాలు సింగిల్గా జనసేన పోటీ చేస్తే రేపు ఎలా ఉండదు అనుకుంటున్నారు ఏపీలో ఎన్నికల ఫలితాలు? ఏమి రావండి, పరిస్థితి లేదు. జనసేనకి ఏమన్నా ఏదో కొద్దిగా వస్తాయి కానీ జనసేనకి అట్లా డైరెక్ట్గా రావడానికి ఆ పరిస్థితులు లేవు ఇవాళ. పవన్ కళ్యాణ్ సోలోగా బయటకు వచ్చేస్తే జగన్ గారికి ఏమైనా అనుకూలం ఇచ్చిద్దా వాళ్ళు అనుకున్నట్లుగా? ఇప్పుడు వాళ్ళు అందుకే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ముందు అది కాదు కావాల్సింది, ఆ కాపు నాయకులు ఈ జగన్నే ఎవరైతే పవన్ కళ్యాణ్ బయటికి రా, నువ్వు బయటకు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనేవాళ్ళు, వాళ్ళు ముందు వాళ్ళ ఆ పార్టీలో నుంచి రాజీనామా చేసి మేము ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తాం, ఆ జగన్ పార్టీ నుంచి నువ్వు పెట్టువయ్యా, నీ దగ్గరికి వస్తున్నావు ముందు రాజీనామా చేసిన తర్వాత అడిగితే బాగుంటుంది. థ్యాంక్స్ బాబాయ్. ఏంటి విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే తమిళనాడులో? ఎక్సలెంట్ అని గెలపండి. ఈరోజు డిఎంకే కానీ అన్న డిఎంకే కానీ ఆ తమిళనాడు ప్రజల్ని బాగా అణగదొక్కేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెత్తందారి వ్యవస్థని తీసుకొచ్చి వాళ్ళు ఒక 10 ఏళ్ళు వీళ్ళు ఒక 10 ఏళ్ళు ఏలి సర్వనాశనం చేశారు. కేవలం ఒక మాదిగాని విజయ్ని పక్కన పెట్టేసి ఈరోజు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆ గవర్నర్ కూడా ఒక దిమాక్ లేదు నా కొడుకు. జనాలకు వెళ్తే జనాలు చూస్తారండి. ఆ గవర్నర్ కూడా వ్యవస్థను అడ్డం పెట్టుకొని గవర్నర్ అలా ఆడుతున్నారు. ఇప్పుడు వ్యవస్థ అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదండి. ఇప్పుడు ఇది భారత రాజ్యాంగం, ప్రతి ఒక్కరు పోటీ చేయవచ్చండి. మీరు కూడా పోటీ చేయవచ్చు, నేను కూడా పోటీ చేయవచ్చు. ప్రజలని గమనిస్తూ ఉంటారు అక్కడ, ఏం కంగారు ప్రజలు కాదండి. ఇప్పుడు ప్రజల్ని అనగదొక్కేసారు వీళ్ళు డిఎంకే పార్టీ వాళ్ళు. ఓకే, అటువంటి వ్యవస్థలో ఒక విజయ్ లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చాలామంది వచ్చి ప్రతి ఒక్కడు మన దేశం గురించి పోరాడాలి. ఆ విజయ్ ఒకరు, ఇక్కడ మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు, నెక్స్ట్ సీఎం అవుతే ఎంతో అభివృద్ధి చెందుతుంది. సో మాట్లాడదాం, పవన్ గారి గురించి మాట్లాడదాం. మనం విజయ్ గారి గురించి మాట్లాడుకుంటే ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటారనుకుంటారా విజయ్ గారు? అది తర్వాత విషయం అండి. ముందు సీఎం అవుతాడు, అయిపోతాడు అన్న ఈరోజు. ఎందుకంటే
చూస్తున్నారు మిగతా చిన్న చిన్న పార్టీలు ఇస్తే ఆయనకి సపోర్ట్ చేస్తే ఒకవేళ సీఎం అయిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారనుకుంటున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు డిఎంకే డిఎంకే ఒక్కొక్కరు 20 ఏళ్ళు చేశారు. ఏం చేశారండి అభివృద్ధి? కొన్ని ఊళ్ళల్లో ఈరోజు వర్షం వచ్చిందంటే, వరదలు వచ్చాయంటే ఆ అన్ననగర్ కానీ ఆ కొన్ని ఏరియాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఓకే, ఈ డిఎంకే పార్టీ వాళ్ళు అన్ని రోజులు సీఎంగా చేశారు. ఏం చేశారు వీళ్ళు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ రోజు కూడా నిరుద్యోగులు వలసలు వెళ్ళిపోతున్నారు తమిళనాడు నుంచి. అటువంటి స్థాయిలో నుంచి కింద స్థాయి నుంచి వచ్చిన విజయ్ గారికి ఆన్సర్ తెలుగు ప్రజల తరఫున ఆయన సీఎంగా చేయాలి. ఇంకొక 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటే చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తే అంతకన్నా మన ఇండియాకి దొరికే అదృష్టం ఏముంది? అటువంటి విజయులు మన చాలామంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. తమిళనాడులో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఆయన ఒక సినిమా హీరో కనుక ఆయన ఫాలోయింగ్ ఉంది. ఓకే, ఏంటి ఆ రోజు ఎంజీఆర్ గెలిచాడు, ఎన్టీ రామారావు గెలిచాడు, సింగిల్గా పోటీ చేశారు, వాళ్ళు గెలిచారు, ఈయన కూడా గెలిచాడు. వీళ్ళ ముగ్గురే భారతదేశంలో పార్టీ పెట్టి గెలిచిన హీరోలు వీళ్ళ ముగ్గురే. సింగిల్గా మరి చాలా మంది పెట్టారు పేర్లు కూడా చెప్పండి, చెప్తాను నేను. ఎందుకు ఇక అన్నీ వస్తాయి? అన్నీ గెలవాలా? వాళ్ళకి సాధ్యం కానీ ఈయనకి ఇప్పుడు సాధ్యం ఎందుకైంది? భక్తులతో కాకుండా వాళ్ళు సింగిల్గా పోటీ చేసి సింగిల్గా గెలిచారు. ఓకే, అది ఊహించారా విజయ్ గారు గెలుపుని మీరు? ఊహించిందే, అది ఊహించింది. ఊహించింది. సార్ అక్కడ 2 పెద్ద పార్టీలు ఉన్నాయి. తమిళనాడు ఇది ఆంధ్ర, మనం ఇక్కడ విషయం మనం చెప్పకూడదు. డిఎంకే డిఎంకే 2 పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ రెండింటిని కాదనుకుని ఎందుకు విజయ్ గారికి సపోర్ట్ చేస్తారు అక్కడ ప్రజలు అనుకుంటారు? మార్పు కూడా చూస్తారుగా. ఓకే, మార్పు కూడా చూస్తారు ఇవాళ ప్రజలు. ఈ 2 చూసాం, ఆయన కూడా చూద్దామనే ఉద్దేశం ఆయనకు ఉండొచ్చు. అక్కడ సీఎం కూడా ఓడిపోయారు. ఈవెన్ స్టాలిన్ గారు కూడా ఓడిపోయారు. స్టాలిన్ ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఓడిపోయింది. అక్కడ బెంగాల్లో ఓడిపోయింది ఆమె, ఇక్కడ తమిళనాడులో. అంటే అంత వ్యతిరేకత మీరు జనాలు అయితే పార్టీ ఓడిపోద్ది అనుకుంటారు కానీ వాళ్ళ స్థానికంగా వాళ్ళ సీట్లు వాళ్ళు ఓడిపోద్దని అనుకోలేదు ఎవరు. మన ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ముఖ్యంగా యువత జంజీ ఓటర్లు మొత్తం కూడా విజయ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఎందుకు అంతలో యువత నమ్మారు విజయ్ని? కేవలం సినిమా గ్లామర్ అని ఇంకేదైనా పనిచేసిందా? సినిమా గ్లామర్ కాదు, మార్పు కూడా చూస్తారు. వీళ్ళిద్దరం చూసాం కదా, అతను కూడా చూద్దాం ఎలా చేస్తాడు అనేది. చర్చ నడుస్తుంది. విజయ్ గెలిచాక పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆయన కూడా విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేయాలని చెప్పి. మరి ఎప్పుడు ఆ విషయం ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయనకి కూడా. ఆయనకు ఎదురు కనపడతలేదు. నేను సింగిల్గా పోటీ చేస్తే నేను గెలుస్తానా లేదా, ఈ పొత్తుతోనే మనం సరిపెట్టుకుందామా అన్న ఉద్దేశం ఆయనకు ఉంది. ఆ ధైర్యం. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతుంది. ఆయన దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయమని చాలా మంది మాట్లాడుతున్నారు. సింగిల్ పోటీ చేయమని చేస్తే ఆయన సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 2029లో జనసేన బయటకు వచ్చేసి పోటీ చేస్తే ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇంకా ఉండగా టైం లేదు, మీరు మాట్లాడతారు మామూలుగా ఆయన గెలిచే అవకాశం ఉంటుందా? చెప్పలేం. ఆయన వరకు ఆయనైనా గెలుస్తారు ఎమ్మెల్యేగా సొంతంగా. పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు మనం స్టాలిన్ ఓడిపోతాడు అనుకోలేదు వాస్తవంగా. ఆయన సీట్ ఆయన గెలుతారు. పార్టీ ఓడిపోద్ది అనుకుంటారు కానీ ఆయన సీట్ ఆయన ఓడిపోద్దని అనుకుంటాడు. ఆయన కూడా అనుకుంటున్నాడు.